నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది. ఆ నిష్ఠూరాన్ని భరించడానికి గుండె కావాలి. ఆ గుండె లేనటువంటి వాళ్ళందరూ భయస్థులై కేసులు పెడుతున్నారు. అలాగే ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, జంతర్ మంతర్ ఇష్యూ అందరికీ తెలుసు. అక్కడ కాక్రోచ్లన్నీ చేరి దేశం యొక్క రాజధాని మీద ఎలాంటి దాడి చేశారో తెలుసు. దేశ విచ్ఛిన్నకర శక్తుల్ని ఎలా పోగేశారో తెలుసు. అక్కడ జరిగినటువంటి విధ్వంసకాండ ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. అక్కడ ఎవడికి వాడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పటికి కూడా అంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా చాలామంది అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, వాళ్ళందరూ జంజీలే, వాళ్ళందరూ గొప్పవాళ్లే, వాళ్ళందరూ గొప్ప సంస్కారవంతులే, వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళే అని మాట్లాడుతున్నారు. ఎన్ని భయంకరమైనటువంటి వ్యవహారాలు మనం అక్కడ చూసామో. బూతులు మాట్లాడుతూ మోదీ అక్కడ తుమ్హే రిజైన్ नहीं कराना भोसड़ी के दिख रहा है, चप्पल दिख रही है, तेरी गांड छुपेगी भोसड़ी के, वायरल कर दो, दीप को टैग करना। अरे नरेंद्र मोदी इस्तीफा दे दे, फिर तेल चटाई का धंधा खोल गई। కనీసం నీట్ అబ్రివేషన్ ఏంటో కూడా తెలియనటువంటి ఆ యొక్క మూకని చూసినాం మనం. వాళ్ళని జంజీలు అని పిలుస్తున్నారు. జంజీ అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు మేధావులు అనేటటువంటి ట్యాగ్ వేయడానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. జంజీలు, అక్కడికి వచ్చినటువంటి జంజీలు విధ్వంసకర శక్తులు. అసలు జంజీలు చక్కగా వాళ్ళ ఇళ్లల్లో ఉండి స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారు, ఆఫీసులకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నారు. వాళ్ళు జంజీలు. ఇక్కడికి వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తుల గురించి ప్రశ్నించిన ఒక గొంతుకకి ఈరోజు ఒకడు కేసు పెట్టాడు. ఆ గొంతుకు ఎవరిదో కాదు, రాములమ్మ. అసలు జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ప్రొటెస్ట్ ఎవరి కోసం అండి? నీట్ ఎగ్జామ్ కోసం, విద్యార్థుల కోసం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పేపర్ లీకేజ్ గురించి మాట్లాడాలి, దాని వెనుక విద్యార్థులు పడుతున్నటువంటి మానసిక క్షోభ గురించి మాట్లాడాలి, ఆ తర్వాత విద్యార్థులకి జరుగుతున్నటువంటి నష్టం గురించి మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి. కానీ ఆ సీజేపీ ప్రొటెస్ట్ అనేటటువంటి ఆ స్టేజ్ ఏదైతే ఉందో, ఆ స్టేజ్ మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏం మాట్లాడారు? ఇక్కడ ఒకానొక విషయం ఏంటి అని అంటే, ఈరోజు నాకు తెలిసినటువంటి అంశము రాములమ్మ మీద, అంటే రమ్య వాయిస్ టీవీ ద్వారా హిందుత్వం పట్ల తన గళాన్ని స్పష్టంగా వినిపిస్తున్నది. జాతీయ భావంతో ముందుకెళ్తున్నటువంటి ఒక మహిళ. ఆ మహిళ పట్ల ఈరోజు ఎంత భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి మీమ్స్ ఆమె మీద ప్లే చేస్తున్నారో, ఎంత ట్రోల్స్కి గురి చేస్తున్నారో గత కొంతకాలం నుంచి అందరూ గమనిస్తున్నారు. ఈమె మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. భారతదేశం సెక్యులర్ దేశము, అండర్లైన్ దిస్ పాయింట్, భారతదేశము సెక్యులర్ దేశము. ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడుతుంది, ఒక మతాన్ని విమర్శిస్తుంది, అలాగే విద్వేషాలను రెచ్చగొడుతుంది. అసలు ఈమె గళం విప్పడానికి వీల్లేదు, ఈమె వాయిస్ ముందుకు రావడానికి వీల్లేదు అని అన్నారు. ఆవిడ ఏం మాట్లాడిందో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఆమె మాట్లాడిన విషయం ఏంటి అని అంటే, మీరు సీజేపీ ప్రొటెస్ట్ కోసం అని చెప్పేసి అని వెళ్ళినప్పుడు వేదిక మీద మీరు మాట్లాడవలసినది ఏమిటి? అక్కడ ఒక స్త్రీమూర్తి పాడింది. ఏమని పాడింది? బస్నామ్ రహేగా అల్లాకా, బస్నామ్ రహేగా అల్లాకా. బాగుందా? అక్కడ అల్లాకా అని పాట పాడినందుకు ఆ యొక్క విషయాన్ని తీసుకుని అది మాత్రమే జరిగిందా? అక్కడ ప్రకాష్ రాజ్ వచ్చి జై శ్రీరామ్ అని నేను జై సంవిధాన్ అంటానని అన్నాడు. జై శ్రీరామ్ బోలేంగే, मैंने बोला बोलो भाई मैं जय संविधान बोलूंगा. ఇంకొకటి వచ్చి సీతా కా పతి అని మాట్లాడాడు, నీతా కా పతి అని మాట్లాడాడు. सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ చేసినటువంటి దాడి మతం మీద కాదా? भगवान राम मंदिर और whatever the fuck इसमें, राम मंदिर और whatever the fuck इसमें, हम उनकी वजह से सेफ है. आर्मी इज सो ग्रेट. संसद भवन उखाड़ दिया जाएगा, संसद भवन उखाड़ दिया जाएगा, इस्तीफा नहीं मिला तो उखाड़ दिया जाएगा. వాళ్ళు మాట్లాడినటువంటిది విద్వేషాలు రెచ్చగొట్టేవి కాదు. వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలకి ఏ విధంగానో అవి సంఘాన్ని సంస్కరించేటటువంటివి అని మాట్లాడుతున్నారు.
ఇది ఎందుకు మాట్లాడారు అని ఆమె అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు ఎవరైతే ప్రముఖులు రాజకీయ నాయకులు కానివ్వండి సంఘ సంస్కర్తల ముసుగులో వచ్చినటువంటి వాళ్ళ చరిత్రని మొత్తాన్ని గుట్టు విప్పి అక్కడ పెట్టింది. దాంతో చాలామందికి మనస్తాపం వచ్చింది. చాలా ఉన్న వాస్తవాలు బయటికి తెలిసేసరికి జనాన్ని ఎడ్యుకేట్ చేస్తుంటే తట్టుకోలేకపోయారు, ఆమె మీద కేసులు పెట్టారు. ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, ఆమె జబ్ నామ్ రహేగా అల్లాగా అని చెప్పేసి అని మాట్లాడినటువంటి దాన్ని అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, గజ్వాయే హింద్ ఏంటి అనేటటువంటి దాన్ని క్రిస్టల్ క్లియర్గా చరిత్ర తెలియనటువంటి జంజీకి చెప్పడం జరిగింది. అలాగే జంజీకి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఎప్పుడైతే బట్టబయలు చేసిందో రాములమ్మ, వెంటనే ఆమె నోరు మోయించడానికి, ఆమె చెప్పింది ఎవరైనా సరే మాట్లాడతారేమో, ఇంకా ఎడ్యుకేట్ అవుతారేమో, వాళ్ళ కుట్రలు బయటపడతాయేమోనని ఆమె గొంతు నొక్కడానికి కేసు పెట్టాడు. మరి మిమ్మల్ని అడుగుతున్నాను, అక్కడ సిజేపీ ప్రొటెస్ట్ అంటే నీట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ మంచి మీద రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? రాముడు అని అనను అని వాడిని అసలు ఎవడనమన్నాడు? అనను అని ప్రత్యేకించి మాట్లాడడంలో ఉద్దేశం ఏంటి? సీతాకాపతి అని మాట్లాడి కనీసం సీత అమ్మవారి కింద కొలుచుకునేటటువంటి హిందువులు, అలాగే శ్రీరామచంద్రుడిని కొలమానంగా తీసుకున్నటువంటి హిందువుల్ని ఏం మాట్లాడారు? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మాట్లాడలేదా? ఆ వేదిక మీద మీరు మాట్లాడింది ఏంటి? మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మీరు రాములమ్మ మీద కేసు పెట్టారు కదా, ఏమని పెట్టారు? మత విద్వేషాలు రెచ్చగొడుతుందని. ఇప్పుడు మేమందరము ఆ స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెడతాం కాదు, పెడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళ మీద పెడతాం ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాలు కాదు, దేశం మొత్తం పెడుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఎందుకు అనంటే పోలే కదా పాపం అని చెప్పేసి మాలో ఉన్నటువంటి సహనాన్ని, అలాగే మాలో ఉన్నటువంటి ఓర్పుని చాతగానితనం కింద తీసుకొని బెదిరించే ప్రయత్నాలు మీరు చేస్తే మేము బెదిరించమండి. బెదిరించాల్సిన అవసరమే మాకు లేనే లేదు. మేము ఒక అడుగు ముందుకేస్తే కొన్ని కోట్ల అడుగులు ఎలా వస్తాయో ముందు చూస్తారు. రాములమ్మ మీద కేసు పెట్టినటువంటి వాళ్ళకి చెబుతున్నాను, అక్కడ శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడినటువంటి వాళ్ళని ఏమనాలి, భరతమాత గురించి మాట్లాడినటువంటి ఆ మహిళ మీద మీరెందుకు కేసు పెట్టలేదు? మత విద్వేషాలని మాట్లాడారు కదా, భరతమాతకి ఎంతమంది భర్తలని ఆవిడ చరిత్ర చెప్పింది చూసావా? ముస్లిమ్స్ వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అని నీచంగా మాట్లాడిన మహిళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టలేదు? పెట్టే దమ్ము మీకుందా? పెట్టే ధైర్యం మీకుందా? మత విద్వేషాలని మాట్లాడారే, మరి ఈ దేశం మీద చిమ్ముతున్నటువంటి ఈ విద్వేషానికి మీరు స్పందించరా? మీరు మతానికి మాత్రమే గౌరవం ఇస్తారా? ఇక్కడ రాములమ్మ ఏ మతాన్ని కించపరచలేదు. ఆ స్టేజ్ మీద మీరు చేస్తున్నటువంటి ఆ నినాదాల వెనక ఉన్నటువంటి కుట్రని మాత్రమే రాములమ్మ బయట పెట్టడం జరిగింది. ఆ వాస్తవం బయటకు వచ్చిందన్న దానికి తట్టుకోలేక ఒక గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఇక్కడ మేము చెప్తున్నాం, ఆ గొంతుకల్ని సమర్థించినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ స్టేజ్ మీద ఎవరెవరైతే ఆ మాటలు మాట్లాడారో, దేశం గురించి మాట్లాడారో, రాముడు గురించి మాట్లాడారో, ఎవరెవరి పేర్లైతే అక్కడ తీశారో వాళ్ళందరి మీద కూడా ఈ క్షణం నుంచి కేసులు ఫైల్ అవుతున్నాయి. ఖచ్చితంగా చేస్తాం. మీరు తమలపాకుతో ఇస్తే మేము తలుపు చెక్కతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, రైట్ వింగర్స్ ఎవరైతే ఉన్నారో, జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హిందూ అనేవాడు ఉన్నాడో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు నేను చెప్తున్నాను, అక్కడ నీట్ లీక్ అనేటటువంటి ఇష్యూ మీద ఎవరైతే ప్రొటెస్ట్ కూర్చున్నారో, ఆ కూర్చున్నటువంటి మంచి మీద వచ్చినటువంటి ఆ స్టేజ్ మీద వాగినటువంటి వాగుళ్ళందరికీ కూడా ఆ ముఠా నాయకుడు ఒకడు ఉన్నాడు చూసావా, అభిజిత్ దీప్కే, వాడి మీద కూడా కేసులు పెట్టండి. వాడు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి దేశానికి వ్యతిరేకంగా, భరతమాత మీద నీచంగా ఈ విధంగా బురద జల్లేటటువంటి వ్యవహారాలకి వాడే ఆస్కారం ఇచ్చాడు. అక్కడ వాడు ఆ స్టేజ్ని భరతమాతని తిట్టడానికి, రాముడిని విమర్శించడానికి, హిందుత్వం మీద విషం చిమ్మడానికి, దేశంలోకి విచ్ఛిన్నకరమైన శక్తుల్ని ప్రేరేపించి సంసద్ మీదకి దాడికి ప్రయత్నించినంత అందుకు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఊరుకున్నాము అనంటే మన అస్తిత్వానికి రేపొద్దున పెను ప్రమాదం దాగి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, వీ స్టాండ్ విత్ రాములమ్మ.
ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి కదా మై డియర్ ఫ్రెండ్స్. ముందు ముందు చాలా చాలా భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఆ జాతి ఎలాంటి జాతి అంటే వాళ్ళు ప్రధానమంత్రిని టార్గెట్ చేసినటువంటి స్థితి. నిన్నగాక మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన చేసినటువంటి సెల్ఫీ వీడియోని ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసి పడేసినారు కదా. నేను ఒక్కసారి జనాలందరూ ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, ఎందుకు మీరు ఈ పని చేశారు అని చెప్పేసి గవర్నమెంట్ సీరియస్ అయ్యి వాళ్ళని ప్రశ్నిస్తే ఐఎమ్ సో సారీ అండి, టెక్నికల్లీ ఇది పొరపాటు జరిగిపోయింది అని అన్నారు. మీకు మళ్ళీ నేను చెబుతున్నాను, మన గొంతుకలు ఎలా నొక్కుతున్నారు అనంటే మనం దేశాభ్యుదయం గురించి కానీ దేశం గురించి పొగుడుతూ కానీ దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ మనం ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆల్గరిథం దాన్ని ముందుకు తీసుకెళ్ళదు. కావాలంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మామూలు విషయాలు జనరల్ విషయాలు మాట్లాడినప్పుడు భయంకరంగా వ్యూవర్షిప్ ఉంటుంది నాకు. అదే దేశం గురించో ఇలాంటి వెధవల గురించో ఏది దేశ ద్రోహుల గురించి మాట్లాడినప్పుడు మనకి జరుగుతున్నటువంటి ద్రోహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆల్గరిథం ఏదైతే ఉందో యూట్యూబ్ తీసుకోదు, ఫేస్బుక్ తీసుకోదు, ఏది కూడా తీసుకోదండి. ఇవన్నీ వాళ్ళు ఆ విధంగా సెట్ చేసి ఆటోమేటిక్గా సెట్ చేసి పెట్టి ఉన్నారు. అలా పెట్టి ఉండడం వల్ల ఆ మెటా ఏం చేస్తుంది అని అంటే దానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలియదు, ప్రియా చౌదరి ఎవరో తెలియదు. ప్రియా చౌదరి మాట్లాడినా దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా దాన్ని ఎక్కడ కట్ చేయాలో తీసి అవతల పడేస్తుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఎంత కుట్ర జరుగుతుందంటే మెటా ఏం చెప్పింది, సారీ అండి టెక్నికల్ ఇష్యూ అండి అని చెప్పింది. టెక్నికల్ ఇష్యూ కాదు, అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ ఎవరున్నారో నేను చెప్తాను. మెటా ఇండియా యాంటీ మోడీ కాంగ్రెస్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకించి ఒకటి ఉందండి. దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వాళ్ళ గురించి చెప్తాను. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. అమన్ జైన్, హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, మెటా ఇండియా. ఎక్స్ కాంగ్రెస్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. 2013 నుంచి 14 వరకు కాంగ్రెస్ యూత్ అఫైర్స్లో వాడు ఒక కీలకమైనటువంటి అడ్వైజర్గా కీలకమైనటువంటి పదవిలో ఉన్నాడు. తర్వాత ప్రియాంకారావు ఖాన్, ఇదేంటండి ప్రియాంక రావ్ ఖాన్ అంట. ఖాన్ గారు వెనకుండి ఉంటారు, అంటే మనం పెట్టుకుంటాం కదా పేరు చివర భర్త పేరు పెట్టుకుంటాం కదా, అది అయి ఉండొచ్చు. పబ్లిక్ పాలసీ మేనేజర్, మెటా ఇండియా. ఈవిడ పబ్లిక్ పాలసీ మేనేజర్గా ఉన్నారు మెటా ఇండియాలో. అంటే ఇండియా విభాగానికి సంబంధించినటువంటి టీం అనమాట వీళ్ళు, మెటాకి సంబంధించి. ఈవిడ హేట్ స్పీచ్ గేట్ కీపర్ అంటండి. అంటే హేట్ స్పీచ్లు ఇచ్చేస్తూ ఉంటుంది, భారతదేశం మీద విషం చిమ్మేస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించేస్తూ, బీజేపీని విమర్శించేస్తూ, హిందుత్వాన్ని విమర్శించేస్తూ ఈవిడ అలాంటి స్పీచ్, హేట్ స్పీచ్ అనమాట. గేట్ కీపర్ అంట ఆవిడ, అంటే చౌకీదార్ అనమాట. ఓకే, ఈవిడ అండ్ వైఫ్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ మహమ్మద్ ఖాన్. అర్థమైందా అండి? ఇంకొక వ్యక్తి నేను చెప్తున్నాను, శశాంక్ షా. కంటెంట్ పాలసీ, ఇక్కడ వచ్చింది, వీడు కంటెంట్ని చూస్తాడనమాట. కంటెంట్ పాలసీ మేనేజర్, మెటా ల్యాంప్ ఫెలో టు కాంగ్రెస్ లీడర్ అశ్వనీ కుమార్, ఎక్స్ లా మినిస్టర్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళు, ఖాన్లు, మెటాలో ఉన్నటువంటి వాళ్ళు. ఎక్కడ లేరు వీళ్ళు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, విద్రోహకర శక్తులకి అమ్మి వేయడానికి ఎక్కడంటే అక్కడ వీళ్ళు ప్లేస్ అయి ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గర్వపడాలి. మహిళలు కూడా ముందుకు వచ్చి తమ గళం విప్పి మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో మనము ఎవరైతే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనము అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఐకమత్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మన గళం ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలా బలంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంఘ విద్రోహ శక్తుల యొక్క కుట్రలు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే రాములమ్మ మీద కేసు ఫైల్ అయిందో ఆ కేసుకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో, అసలు ఎందుకు కేసు అయిందో, వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ వీటన్నిటిని ఖండించాలి మనం. అలాగే ఆమెకి మనం సపోర్ట్ ఇవ్వాలి. భారత్ మాతాకి జై.